రేణుదేశాయ్కి మద్దతుగా యూట్యూబర్ అన్వేష్ రంగంలోకి దిగారు. వీధి కుక్కల విషయంలో రేణుదేశాయ్ వెలుబుచ్చిన అభిప్రాయాలకు మద్దతిచ్చాడు అన్వేష్. 2026కి ఇదే బెస్ట్ స్పీచ్ అంటూ రేణుదేశాయ్ను ప్రశంసించారు. తనపై వస్తున్న వ్యతిరేకత తగ్గించుకునేందుకే అన్వేష్ ఈ విధంగా వ్యవహరించాడని అంటున్నారు. దేశంలో అవినీతి గురించి భయపడకుండా మాట్లాడినందుకు ఆమెకు కితాబిచ్చారు. మరాఠీ అమ్మాయిగా పుట్టిన రేణుపై శివాజీ మహారాజ్ ఆత్మ పూనినట్టే ఆమె ధైర్యంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఒక్క అంశానికే పరిమితం కాకుండా వ్యవస్థలోని అన్ని లోపాలను ఆమె టచ్ చేశారన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 2 పార్టీలే ఉంటాయని, కానీ భారత్లో 4500కు పైగా పార్టీలు ఉండటం వల్లే అవినీతి పెరిగిందని అన్వేష్ అన్నారు. ఎంతమంది రాజకీయాల మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు అవినీతి లేకుండా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ముందుగా పార్టీల సంఖ్య తగ్గితేనే వ్యవస్థలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. తన వీడియోలో హిందూ దేవతలను కించపరిచాడన్న ఫిర్యాదుతో అన్వేష్పై కేసులు నమోదయ్యాయి. అతని సోషల్ మీడియా ఖాతాల నుంచి భారీ ఎత్తున ఫాలోవర్లు అన్ఫాలో నొక్కారు. దీంతో అతను షాక్ అయ్యాడు. ఇంతకుముందు తెలంగాణ డీజీపీ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు పెట్టారు. వరుస వివాదాల నేపథ్యంలో తన వరల్డ్ టూర్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించాడు.